ఎందుకు అంబేద్కర్ ఇంత కష్టపడి చదువుతున్నాం అంటే, ఈ ఒక్క చదువే ఈ దేశంలో మాకు మిగిలిందయ్యా. నేను రాజకీయ నాయకుడి కొడుకుని గాను, భూస్వామి కొడుకుని గాను, ఏ నాయకుడి కొడుకుని గాను, కనీసం తినడానికి కూడా తిండి లేని, ఒకవేళ ఊర్లోకి వెళ్ళి పనిచేయాలంటే మిట్ట మధ్యాహ్నం నా నీడ నాపై పడ్డప్పుడు మాత్రమే పోవాలా, కాళ్ళకు తాటాకులు కట్టుకోవాలా, వెనకాల చీపురు పెట్టుకోవాలా, నేను ఉమ్మి వేయకుండా నా మూతికి ముంతను కట్టుకోవాలా, అలాంటి దేశంలో నేను బతుకుతున్నానంటే వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఏం మాట్లాడుతున్నావు అంబేద్కర్, ఇంత దుర్మార్గం ఉంటుందా భారతదేశంలో అంటే? ఎస్, ఆ దుర్మార్గాన్ని రూపమాపడం కోసమే అహర్నిశలు శ్రమించి కష్టపడి చదువుతున్నా నేను. 3 నెలల వరకు ఆయనకు భోజనం పెట్టిండు. ఆ మహనీయుడు ఎక్కడున్నా పాపం వాళ్ళ కుటుంబం అంతా సలా బతకాలి. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంలో ఒకటా రెండా ఎన్ని అవమానాలు, ఎన్ని అన్యాయాలు తెలుసా ఇవి ఏమన్నా మనకు? బాబాసాహెబ్ సూట్ వేసుకునేది కనబడుతుంది, ఆయన బనీన్కి ఎన్ని పొక్కలు ఉన్నాయో తెలుసా? ఎంత కష్టపడ్డాడో తెలుసా?